ఎన్నికల్ని విపక్షాలు బాయ్కాట్ చేస్తామని ఎందుకంటున్నాయి? లక్షల ఓట్లను ఈసీ తీసేసిందా? పార్లమెంట్లోనూ బీహార్ ఎన్నికలపై రగడ ఎందుకు జరుగుతోంది? ఎలక్షన్ కమిషన్ స్పందనేంటి? అసలు బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై దేశమంతా ఎందుకు ఆసక్తిగా ఎదురుచూస్తోంది? బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ నేపథ్యంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను బాయ్కాట్ చేయాలని విపక్ష మహాఘాట్ బంధన్ యోచిస్తోంది. ఈ విషయాన్ని బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ చెప్పారు. ఈ విషయంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుంటామని చెప్పారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై బీహార్ అసెంబ్లీ అట్టుడుగుతోంది. అధికార విపక్ష సభ్యులు పరస్పరం దూషణలకు దిగుతున్నారు. నకిలీ ఓటర్ల ఏరువేత అంటున్నారు. సరే, మరి ఆ నకిలీ ఓట్లతోనే మోదీ నితీష్ కుమార్ గెలిచారా అంటూ ప్రశ్నించారు తేజస్వి యాదవ్. खुद ही अपलोड कर रहे हैं पूरे प्रोसेस का, तो पारदर्शिता तो पूरे प्रोसेस में ही फॉलो नहीं की गई है। ये केवल अचीवमेंट के तौर पे और सुप्रीम कोर्ट में एक आंकड़ा बताने के लिए कि हमने 96%, 98% जो है कर लिया है, ये केवल उसकी औपचारिकता जो है वो पूरी की जा रही है। बहुत लोगों के पास जो है डॉक्यूमेंट नहीं है, तो कुछ स्पेसिफाई तो किया नहीं गया है कि कौन से लोग ने क्या डॉक्यूमेंट किया है, कितने लोगों के पास नहीं है, उनका क्या हो गया, अभी भी क्लैरिफाई नहीं किया गया है। सुप्रीम कोर्ट की सलाह के बाद भी कि आधार हो, मनरेगा हो, राशन कार्ड हो, जॉब कार्ड हो, ये सब इंक्लूड करेंगे कि नहीं करेंगे, उसका क्या होगा। तो बहुत ही असमंजस की स्थिति है, कन्फ्यूजन है, लोगों के मन में डर है कि भाई मेरा वोटर लिस्ट से नाम कट जाएगा तो राशन। తేజస్వి యాదవ్ మాటలను చిన్నపిల్లాడి చేష్టగా కొట్టిపారేశారు నితీష్ కుమార్. ఆయన బాయ్కాట్ పిలుపును బీహారీలు సీరియస్ గా తీసుకోబోరన్నారు. ఎన్నికల సభల్లో చేసే ప్రసంగాలు అసెంబ్లీలో చేస్తున్నారని మండిపడ్డారు. ఓట్ల వెరిఫికేషన్ కోసం డాక్యుమెంట్లకు జూలై 25ని చివరి తేదీగా ప్రకటించారు. అయితే ఇంకా 15 లక్షల మంది డాక్యుమెంట్లు సమర్పించలేకపోయారు. వీరిలో ఎక్కువ మంది వలస కూలీలే ఉన్నారు. బీహార్ ఓట్ల లిస్ట్ అంశాన్ని విపక్షాలు పార్లమెంట్లోనూ లేవనెత్తారు. Matter is that election commission is not doing its job. Now we have concrete 100% proof of election commission allowing cheating in a seat in Karnataka. Not 90%. When we decide to show it to you, it is 100% proof. Okay? And we just looked at one constituency and we found this. And I'm absolutely convinced that constituency after constituency, this is the drama that is taking place. That the disruption was starting from the treasury benches. I was surprised they would pick a topic so that we react to the topic and then there's a hangama and the house gets adjourned. And so I think it's suiting them just fine, frankly. सरकार ने ये चुनाव आयोग ने इस बार जोड़ने का कार्य नहीं किया है. इसी तरीके से प्रक्रिया होती है. इस बार सिर्फ एक बदलाव जो किया गया है वो इतना कि टेक्नोलॉजी को जोड़ा गया. इससे पहले फिजिकली डॉक्यूमेंटेशन आपको प्रोवाइड करने पड़ते थे. अब आप అయితే తామేమీ ఓట్లను తీసేయటం లేదని, అలాగని నకిలీ ఓట్లను అనుమతించలేమని తేల్చి చెప్పింది ఎలక్షన్ కమిషన్. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను సమర్థించుకుంది. తాము రాజ్యాంగబద్ధంగానే నడుచుకుంటున్నామని చెప్పింది ఈసీ. వివాదాలకు భయపడేది లేదని స్పష్టం చేసింది. చనిపోయిన వారి ఓట్లను తొలగిస్తామని, 2 ప్రాంతాల్లో ఓట్లుంటే ఒకటి తీసేస్తామని, విదేశీయులకు ఓట్లు ఇవ్వలేమని చెప్పింది. బీహార్లో 52 లక్షల మంది ఓటర్లు సంబంధిత చిరునామాల్లో లేరని వెల్లడైంది. 18 లక్షల మంది ఓటర్లు చనిపోగా 26 లక్షల మంది ఇతర నియోజకవర్గాలకు మారినట్లు ఈసీ తెలిపింది. మరో 7 లక్షల మంది ఓటర్లు 2 చోట్ల నమోదైనట్లు వెల్లడైంది. कल उनको भी बात आएगी कि भाजपा ने जो खेला किया है वो गरीबों के साथ नाइंसाफी किया है. जाइए गांव में भ्रमक आंकड़े दिए जा रहे हैं कि इतने करोड़ लोग आ गए, कहाँ आ गए. इससे बड़ा तो और आने वाले कल में परेशानी होने वाली है कि आप तो प्लेन कागज ले रहे हो मोबाइल नंबर पर. सरकार पास करवाने से भाग रही है. इसलिए हम लोगों ने पूरे सदन में 5 दिन ये काला कपड़ा, क्योंकि बिहार में ये काला अध्याय चल रहा है, इसलिए हम लोग लगातार इन प्रश्नों पे आंदोलन है और आंदोलन अंतिम दम तक जारी रहेगा. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభానికి ముందు రాష్ట్రంలో 7.89 కోట్ల మంది ఓటర్లు ఉండగా 7.68 కోట్ల మంది వివరాలను సేకరించింది ఈసీ. ఆగస్టు 1వ తేదీన ముసాయిదా ఎన్నికల జాబితాను ప్రచురించనుంది. సెప్టెంబర్ 1న అభ్యంతరాలను ఎవరైనా తెలపవచ్చని సూచించింది. అయితే కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ బీజేపీకి మేలు చేసేందుకు ఓట్లను ఈసీ తొలగిస్తోందని ఆరోపిస్తున్నాయి. ఈ విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
దేశంలోనే బీహార్ రాజకీయాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. సంకీర్ణ ప్రభుత్వాలకు పుట్టినిల్లు బీహార్. 1990లో కాంగ్రెస్ ప్రభుత్వ పతనం తర్వాత రాష్ట్రంలో 35 సంవత్సరాలుగా ప్రాంతీయ పార్టీలదే హవా. అంతేకాదు బీహార్ లో కుల ప్రభావం సైతం ఎక్కువ. రాష్ట్రంలో పేదరికం ఎక్కువే కానీ రాజకీయ చైతన్యానికి మాత్రం కొదవలేదు. ప్రతి వ్యక్తి ఒక రాజకీయ నాయకునిలా ఆలోచిస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూటముల కూర్పు కూడా ఆసక్తి కలిగిస్తోంది. నితీష్ నేతృత్వంలో ఎన్డీఏ ఎన్నికలకు సిద్ధమవుతున్న కూటమిలోని బీజేపీ రకరకాల ఎత్తులు వేస్తోంది. సీఎం అభ్యర్థి తమవారే ఉండాలని బీజేపీ పట్టుపడుతోంది. మహాగఠ్ బంధన్ కూటమిలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్దే ఆధిపత్యం. ఈ రెండు కూటములకు పోటీగా బరిలోకి దిగుతున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ సైతం అదృష్టం పరీక్షించుకుంటోంది. जवाब तो ऐसा देंगे कि पूरा बिहार देखेगा. अभी आप खाली देखते जाइए, आप देखते जाइए. नीतीश कुमार को उनके घर में ना घेर लिया तो आप बता देना. उसके घर में घेर लेंगे एक शहरा पुलिस कुछ नहीं कर सकता है. 1 लाख आदमी ला के उनके घर में घेर लेंगे, निकल नहीं पाएंगे अपने घर से. 3 महीने बाकी हैं, इनका जीना हराम कर देंगे. इनको पता नहीं है बिहार की जनता बदलाव चाहती है. ये भ्रष्टाचारियों को हटाना चाहती है. ये लोग सदन में और पुलिस के पीछे छिप नहीं सकते हैं. బీజేపీ జేడీయూ సంస్థాగతంగా బలంగా ఉన్నాయి. బీజేపీకి క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ ఉండటంతో పాటు దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ ప్రచారం కలిసి వచ్చే అంశం. గత ఎన్నికల్లో 115 స్థానాల్లో పోటీ చేసిన జేడీయూ 43 స్థానాల్లో గెలవగా 110 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 74 స్థానాల్లో గెలిచింది. ఈ నేపథ్యంలో తామే ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తామంటోంది బీజేపీ. ఎన్డీఏ కూటమికి హిందువుల్లోని అగ్రవర్ణాలు, యాదవేతరుల ఓబీసీ వర్గాలు ఓటు బ్యాంకుగా ఉన్నాయి. సీఎం నితీష్ బీహార్ మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 35% రిజర్వేషన్లు ఇటీవల ప్రకటించడంతో ఎన్డీఏకు మహిళల మద్దతు పెరిగిందని భావిస్తున్నారు. చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే మాత్రం ఎన్డీఏ ఓట్లు చీలిపోతాయి. 20 ఏళ్లుగా నితీష్ కుమార్ పరిపాలన చూసిన బీహారీలకు బోర్ కొట్టిందని భావిస్తున్నారు. ప్రతిపక్ష మహాగఠ్ బంధన్ లేదా మహాకూటమికి తేజస్వి యాదవ్ నాయకత్వం వహిస్తున్నారు. రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయనకు కొంత ప్రజాదరణ ఉంది. నిరుద్యోగం, నిత్యావసర ధరలు పెరగటాన్ని బలంగా తీసుకువెళుతున్నారు. కాంగ్రెస్, వామపక్ష పార్టీలు మహాకూటమికి అదనపు బలం. మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఓట్లపై ఆశలు పెట్టుకున్నారు. 2020 శాసనసభ ఎన్నికల్లో 70 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 19 స్థానాల్లోనే గెలిచింది. గత ఎన్నికల్లో 75 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది ఆర్జేడీ. ఇక ప్రశాంత్ కిషోర్ సైతం తన పార్టీ రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందంటున్నారు. అయినా జనసూరజ్ పార్టీ సంస్థాగతంగా బలహీనంగా ఉంది.